నెక్స్ట్ రైట్, ఇక మనకు ఒంగోలు నుంచి ఒక వార్త అందుతోంది. పుస్తకాలు పట్టాల్సిన చేతులు తోటి విద్యార్థినే టార్గెట్ చేశాయి. కనీసం ఎదుట ఉన్నది ఒక దివ్యాంగుడు అనే కనికరం కూడా లేకుండా నెత్తురు కారేలా కొట్టారు. అంతేకాదు ఆ రాక్షసానందాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పోలీసులు ఎంటర్ అయి పోకిరి బ్యాచ్ కి వాళ్ళ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి వంకర బుద్ధులు చూపిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ వార్నింగ్స్ ఇచ్చారు. కాలేజీ మేనేజ్మెంట్ కూడా గట్టి షాక్ ఇచ్చింది. తోటి విద్యార్థిపై ప్రతాపం చూపించిన నిందితులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. చాలా దారుణంగా. ఇలాంటి ఘటనలు అస్సలు నిజంగా చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగా అసలు అక్కడ ఏం జరుగుతోంది అన్నది కూడా ఒక విచక్షణ కోల్పోతూ ఉన్నారు. ఏమన్నా జరగని ఫస్ట్ ఫోన్ తీసి ఆన్ చేయాలి, ఆ తర్వాత ఏమన్నా కానీ అక్కడ కింద పడిపోయిన వాడిని లేపకపోయి లేకపోతే వాడు కొడుతున్నాడు ఆపుదామా లేదా అనేది కాదు, కానీ దాన్ని ఫోన్లలో తీసి మరీ పోస్ట్ చేసేస్తారు. అదొకటైతే నిజంగా తోటి విద్యార్థి ఆ విద్యార్థి పట్ల అంత అమానుషంగా ప్రవర్తించాలన్నటువంటి ఆ మైండ్ సెట్ కూడా మంచిది కాదు. దట్టు దివ్యాంగ విద్యార్థి అంట. సో అటువంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలి, కొంత వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళేమైనా ఆత్మన్యూనతతో ఉంటే ఇంకా సహకరిస్తూ వాళ్ళతో కలుపుకొని ముందుకెళ్ళాలి కదా. అసలు ఏం జరిగిందో రైట్, ఆ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఎందుకు తోటి విద్యార్థి అలాగే దివ్యాంగుడైన అతనిపైన దాడి చేయాల్సి వచ్చింది? ఏం చెప్తున్నారు తోటి విద్యార్థులు? గుడ్ ఈవినింగ్ రాజేష్ అండ్ సుమతి. ఈ ఘటన కానీ చూసుకుంటే అమానుషమైన ఘటనే. తోటి విద్యార్థులు మొత్తం కూడా ఈ వీడియోని చూడటమే కానీ అక్కడ వాష్రూమ్ వాష్రూమ్ దగ్గర ఏ ఘటన అయితే జరిగిందో అది ఆ ముగ్గురు విద్యార్థులకు మాత్రమే తెలుసు. అయితే ఆ విద్యార్థులు మేమేమో ఆడుకునేటువంటి క్రమంలో ఇది ఒక ఘటన అని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఆ దివ్యాంగుడైనటువంటి కార్తీక్ తల్లి మాత్రం ఇది కావాలని చేసిన ఘటన. నా బిడ్డ చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాడు, మాట్లాడటం తెలియదు, వినపడదు, అయినా కూడా కష్టపడి చదువుకున్న నా బిడ్డను ఈ విధంగా ఎందుకు ఇంత దుశ్చర్యకు పాల్పడ్డారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటన పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఎప్పుడైతే పోలీసులకు ఫిర్యాదు అందిందో పోలీసులు వీళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు కళాశాల ఉపాధ్యాయులు ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏదైతే ఉందో పొదిలో ఉపాధ్యాయులకు కూడా ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల చెప్తున్నారు. శ్రీనివాస్, ఎందుకు అటాక్ చేశారు? వాళ్ళ ఏమన్నా రియలైజేషన్ కనిపించిందా? అరే తప్పు చేశాం మేము, అలా మా తోటి విద్యార్థినే మా స్నేహితుడిని మేము అలా కొట్టకూడదని ఏమన్నా రియలైజ్ అయినట్టుగా తెలుస్తోందా? తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు రియలైజేషన్ రావడమే కాకుండా విద్యార్థి క్షమాపణలు కూడా కళాశాల ఆవరణంలో చెప్పారు. అయితే క్షమాపణలు చెప్పడం అనేది అయితే తర్వాత విషయం, కానీ ఇటువంటి వాతావరణం జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు అనేది ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోలేదనుకున్నారు. అయితే వాళ్ళని 15 రోజుల పాటు సస్పెండ్ అయితే చేయగలిగారు, కానీ ఇటువంటి చర్యలను ముందు జరగకుండా మాత్రం ఆపాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. విద్య నేర్పడం ఒక్కడే ప్రధానమైనటువంటి అంశం కాదు, విద్యతో పాటు విలువలు కూడా నేర్పాలి. మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో మనం ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మేనేజ్మెంట్ ఏం చెప్తోంది శ్రీనివాస్? ఫర్దర్ గా అంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్తున్నారా? ఈ ప్రభుత్వ కళాశాలలో ఎక్కడైతే ఘటన జరిగిందో ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఘటన తర్వాత విద్యార్థులను పిలిపించి కౌన్సిలింగ్ అయితే చేశారు. మా కళాశాలలో జరగడం చాలా దారుణమైన ఘటన అంటూ కూడా వాళ్ళు స్పందించారు. మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా అయితే మేము చర్యలు తీసుకుంటామని, కళాశాలలో అయితే జాగ్రత్త కూడా వహిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. రోహిత్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే ఒక విద్యార్థి తోటి విద్యార్థి పైన దాడి చేయడం అయితే నిజంగా మంచిది కాదు. దట్టు దివ్యాంగమైనటువంటి విద్యార్థి కారణం ఏదన్నా కానివ్వండి, అది మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు, కానీ కొట్టడమే దానికి ఒక పరిష్కారం అనుకుంటున్నారు, అది మాత్రం తప్పు. తోటి స్నేహితుడి పట్ల మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఎందుకంటే మీరందరూ ఒక దగ్గర ఒక కాలేజీలోనే ఒక స్కూల్లో చదువుకునే విద్యార్థులు, రేపు భవిష్యత్తులో అందరూ కలిసిమెలిసి నడవాల్సిన వాళ్ళు, ఎదగాల్సిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దని విద్యార్థులకు కూడా సూచిస్తున్నా. ఇందాక మీరు అన్నట్టుగా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి, లేదంటే మేనేజ్మెంట్ కి చెప్పాలి, దానికి ఎదురు పరిష్కారం చూపిస్తారు. బట్ ఇంకొకటి అంటే ఇటువంటి ఫోన్లలో వీడియోలు తీయడం వల్ల కూడా కొంత ఉపయోగమే. ఎందుకంటే అరే ఇలా జరిగిందనేది తెలుస్తుంది, ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. కాకపోతే ముందు ఆ గొడవ ఆపే ప్రయత్నం కూడా చేయాలి. ఫోన్లలో ఏదో గొడవ జరుగుతుంది కదా, ఏదో బాగానే ఉంది అనుకుంటూ అదంతా షూట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ముందు ఆ గొడవను ఆపే ప్రయత్నం కూడా చేయాలి.